సత్యం, సత్యం, బాగున్నావా శంకర్? ఎక్కడుంటున్నావురా? ఏం చేస్తున్నా? ఎలా ఉన్నావురా? ఏమీ లేదు. బాబు ఇట్రా. ఏం చదువుతున్నారు? స్కూల్ మానేసామండి. మానేశారా? ఏమిటమ్మా ఎదుగుతున్నా? ఆయనకి ఏమన్నా పెడదామని. ఎవరైనా? మీ మామయ్య. అంటే మీ నాన్నగారు ఆయన చిన్నప్పుడు కలిసి చదువుకున్నారట. ఏమిట్రా అలా చూస్తున్నావు? ఎలా ఉన్నావురా? ఫస్ట్ క్లాస్. తీసుకోండి అన్నయ్య గారు. నువ్వెలా ఉన్నావని నన్ను అడగవే. నువ్వెలా ఉన్నావని నన్ను అడగవేరా. ఈ అటుకుల్ని చూసిన తర్వాత కూడా ఎలా ఉన్నావురా అని అడగమంటావా? ప్రస్తుతం కుచేరుడి దశలో ఉన్నావు. Am I right? కృష్ణుడు నువ్వు ఉన్నావుగా, నాకేం లోటు? రే, నేను కృష్ణుడు కాకపోయినా నీకు సహాయం చేసే స్థితిలోనే ఉన్నాను. కానీ నిన్ను ఈ స్థితిలో చూస్తాననుకోలేదు. చెప్పరా, నీకేం చేసి పెట్టమంటావో చెప్పు. ఐఎమ్ రెడీ. చాలా సంతోషం. నువ్వే సహాయం చేసినా దాన్ని సద్వినియోగం చేసుకునే స్థితిలో నేను లేను. ప్రస్తుతం నేను ఏ తలపెట్టినా ఓ దారి కనిపించడం లేదు. ఓ దారి కనిపించగానే నేనే వచ్చి నీ సహాయం అడుగుతాను. అలాగేనా? యు ఆర్ వెల్కమ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. వద్దు, నీకు కాదురా, ఆ పిల్లల్ని ముందు స్కూల్లో చెప్పించు. ఏమైనా మిగిలితే చెల్లాయికి చీరలు కొనిపెట్టు. రండి. పిలిపించారట? మా నాన్నగారు కబురు చేయించమంటాను. కూర్చోండి. ఏమిటి, మొన్న మీ ఇంటికి లక్ష్మీ ఫైనాన్స్ కంపెనీ జనరల్ మేనేజర్ వచ్చారట? అవును. ఆయనకు మీకు ఏమిటి సంబంధం? మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఓహో. ఏమిటయ్యా బంగారు పిచ్చుకుని చేతిలో పెట్టుకుని ఇబ్బంది పడతావా? మీరు అడిగితే సహాయం చేయలేడా? చేస్తాడు, కానీ నేనేం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఆయన దగ్గర కొంత డబ్బు తీసుకుని వ్యాపారం ఏదైనా ప్రారంభించరాదు? నాకు తెలిసిన వ్యాపారం ఏమీ లేదే. మేము 10 ఎకరాల ఫ్లాట్స్ కడుతున్నాం. మీరు మా నాన్నగారికి బాగా కావాల్సినారు, పైగా ఇబ్బందులు ఉన్నారు. మీకు ఏ సహాయం కావాలన్నా మేము చేస్తాం. మీరు కూడా మాతో పార్ట్నర్ జరగకూడదు? 3 లక్షలు కడితే 6 నెలల్లో ఫ్లాట్స్ రెడీ అయిపోతాయి. 3 నెలల్లో సేల్ అయిపోతాయి. 3 లక్షలకి 3 లక్షలు లాభం వస్తుందండి. ఇవాళ లేటెస్ట్ బిజినెస్ ఇదేనయ్యా సత్యం. హాట్ కేక్. 3 లక్షలంటే మీ సొంతానికి అడుగుతున్నారా? వ్యాపారం కదండి. మీ స్నేహితుడు ఆ మాత్రం సహాయం చేయలేడా? కావాలంటే మేము కూడా వచ్చి చెప్తాం. మేము పర్సనల్ గా వచ్చి చెప్తాం. అవునండి. ఏమిటండో ఎలా వచ్చారు? ఏం లేదు, శంకర్రావు గారిని ఒకసారి కలిసిపోదామని. ఆయనతో మీకేం పనండి? ఆయనతో మాకు పని కాదు, మేము ఫ్లాట్స్ కడుతున్నాం. ఆ వ్యాపారంలో ఆయన కూడా కలుపుకుందామని. ఏమండి, ఏదైనా మంచి వ్యాపారం వస్తే నేను కూడా పిలుస్తామని నాతో అన్నారు కదా, నన్ను పిలిచారా మరి? ఇదిగో చూడండి, ఈ ఫ్లాట్స్ వ్యాపారంలో నన్ను కూడా కలుపుకోండి. మీరు ఎంత కడితే నేను అంత కడతాను. ఆ తర్వాత చూద్దాం. శంకర్రావు గారితో చెప్పు. ఆయన ఇంకా రాలేదండి, వస్తారు. ఆరు కూడా వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. అరే ఏమిట్రా ఆఫీస్ ఎలా పట్టుకొచ్చావు? నువ్వు సహాయం చేస్తానన్నాక ఆ పని మీదే ఉన్నాను. వీళ్ళు నా స్నేహితులు. నమస్కారం అండి. వీరు ఆంజనేయులు గారు, మా నాన్నగారు. వీరు గతంలో పార్ట్నర్స్. వీరు గిరి గారు, వారి అబ్బాయి. వారు త్యాగయ్య గారు. వీళ్ళు 10 ఎకరాల్లో ఫ్లాట్స్ కడుతున్నారు. సగం కట్టారు. నన్ను పార్ట్నర్గా చేర్చుకుంటామంటారు.
నువ్వు ఒక 3 లక్షలు అప్పిప్పించగలిగితే 6 నెలల్లో ఫ్లాట్స్ పూర్తి అవుతాయి. 3 లక్షలకు మరో 3 లక్షలు లాభం వస్తుంది. దాంతో నా పిల్లకింత ఉపకారం చేసినప్పుడు అవుతావు. నువ్వు మాట సహాయం చేసి చాలు, మీ కంపెనీ పద్ధతుల ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాం. నీకు ఇబ్బంది అయితే అక్కర్లేదు. ఇందులో ఇబ్బంది ఉందిరా, ఇది ఫైనాన్స్ కంపెనీ. ఈ కంపెనీ పెట్టింది అప్పులు ఇవ్వడానికి, అందులోనూ ఎవరెవరికో నేను దగ్గరుండి ఇప్పిస్తున్నాను. నీకు ఇవ్వడానికి ఏంటి? పైగా నేను నీకు హామీ ఉన్నాను కదరా. బాగా మాట్లాడదాం మా మేనేజర్ డైరెక్టర్ గారితో. మీరు కూర్చోండి. 3 లక్షల మిస్టర్, మీరేమి అనుకోరంటే ఓ 2 నిమిషాలు బయటకు వెళ్తారా? చూడు మిస్టర్ శంకర్రావు, సార్, అతనికి వెనక ముందు ఏమైనా ఉందా? మంచివాడనే పేరుందండి. పేరు కాదయ్యా, ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయా? ఆస్తుంటే అప్పు కిందకు వస్తాడు సార్. ఆస్తి లేకుండా అప్పు ఎవడిస్తాడయ్యా? పైగా 3 లక్షలు అప్పు కావాలంటే మన కంపెనీ రూల్స్ ప్రకారం సెక్యూరిటీ కావాలని నీకు తెలుసు కదా. వాడికి అక్కర్లేదండి. మరి వాడు చాలా డిఫరెంట్ అండి. సార్, అసలు వాడి మనస్తత్వం ఏమిటంటేనండి, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడు అనుకోండి, ఆ అప్పు కానీ తీర్చలేకపోతే వాడి చర్మాన్ని ఒలిచి చెప్పుల కింద కుట్టించి ఆ చెప్పులు అమ్మి ఆ బాకీ తీర్చేస్తాడు సార్. అది కాదయ్యా. కాదండి, వాడు చాలా జెంట్లమన్ అండి. జెంటిల్మెన్ కావచ్చు, వాడు చాలా పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్ కావచ్చు, జెంటిల్మెన్ కావచ్చు అయ్యా, కానీ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో మన బాకీ ఎగ్గొట్టాడు సార్. వాడు కానీ ఎగ్గొడితే నాది బాధ్యత అండి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ సార్. చూడు మిస్టర్ శంకర్రావు, నీకంటే పెద్దవాడిగా అనుభవంతో చెప్తున్నాను, నా మాట వింటావా? ఒకడికి జామీన్ ఇవ్వడం అంటే మనం జైల్లో ఉన్నట్టు లెక్క. ఒకడికి హామీ ఉండడం అంటే మన తల తీసుకెళ్లి వాడి చేతుల్లో పెట్టినట్టు లెక్క. నీకు అంతగా సహాయం చేయాలంటే ఓ 10వ పరకు ఇచ్చి అవతల పంపించు. దట్స్ ఆల్. సార్, ప్రపంచంలో అంతా ఒకేలా ఉండరు సార్. ఉండరు. అసలు మనం మనుషుల్ని నమ్మకపోతే పశువులండి నమ్మేది. సార్, అంతెందుకు సార్, మొన్న నా మరదల పెళ్లికి నేను ఊరు వెళ్ళానండి. అక్కడ ఓ పెళ్లి ఆగిపోయింది 50,000 రూపాయలు కట్నం ఇవ్వలేక. ఆ 50,000 రూపాయలకి నేను అడ్డం ఉన్నానండి. అక్కడ కూడా మీలాగే అందరూ అన్నారు. కానీ చూడండి, ఇదిగో వాళ్ళు 50,000 రూపాయలు తీసేసామని చెప్పి ఉత్తరం కూడా రాశారు. నాకు ఆ రుజువు అక్కర్లేదయ్యా, నువ్వు చెప్పేవన్నీ నమ్ముతాను. కానీ మన కంపెనీ రూల్స్ ప్రకారం ఏదో ఆస్తి తనఖా పెట్టకపోతే అప్పు ఇవ్వడానికి వీల్లేదు. సరే, అయితే మా ఇల్లు తనఖా పెట్టుకోండి. ఆల్ రైట్. సరే, 3 lakhs. 3 లక్షలు. అవును, 3 లక్షలే. ఏదేది 3 లక్షలా? ఏమైనా మీ శంకర్రావు మామూలు శంకర్రావు కదండి, పోలా శంకరు. అతను నా కోసం ఏమైనా చేస్తానండి. కాగితాల మీద సంతకం లేకుండానే ఆ చెక్ ఇచ్చాడు. సంతకం లేకుండానా? సత్యం గారు, అలాంటి స్నేహితుడు మా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కడు ఉంటేనా? ఓట్లు తిప్పేస్తాం. చెక్ బ్యాంకులో వేసి క్యాష్ తీసుకురండి, వెంటనే వ్యాపారం మొదలెడదాం. లతా, లతా, నీకోసం ఏం తీసుకొచ్చానో చెప్పుకో. చీర తెచ్చుంటారు. హాయ్, ఎలా చెప్పావోయ్? ఎలా చెప్పడం ఏంటి? ఏ మొగుడైనా ఇంటికొచ్చి పెళ్ళాన్ని పిలిచి 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఏం తీసుకొచ్చుంటానో చెప్పు అంటే చీరగాక ఏమై ఉంటుంది? పైగా రేపు పండగ. ఆహా, నీకు అందమే కాకుండా తెలివితేటలు కూడా ఉన్నాయో. ఏమిటి చూస్తున్నావు? ఏం లేదు, దీనిలో స్లిప్ ఒకటి ఉంటుంది, దాంట్లో రేట్ అని ఒకటి ఉంటుంది. 2,800? Yes, 2,800 only. 2,800 ఓన్లీ. మీకేమైనా బుద్ధి ఉందా? చీర కట్టుకోవడానికి 2,800? అది కాదు, ఆఫీస్ అయిన తర్వాత నేను మా మేనేజర్ గారు కలిసి బయలుదేరాం. ఆయన అన్నారు, రేపు పండగ కదా మావిడి చీర కొనాలో అన్నారు. అవునండి, రేపు పండగ కదా నేను మావిడి చీర కొనాలి అన్నాను. ఆయన 2,800 లో సెలెక్ట్ చేశారు. అంతకంటే తక్కువలో సెలెక్ట్ చేస్తే మన డిగ్నిటీకి భంగమని నేను అదే రేట్ లో కొనేశాను. ఆయన మేనేజర్ అండి, మీరు క్యాషియర్. ఆయనకి మీకు పొందరేమిటి? ఆయన కొంటే మీరు కొనాలనుందా? రేపు ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకుంటారు, మీరు చేసుకుంటారా? నేను ఏకపత్ని వ్రతుణ్ణి. అనవసరమైన హెచ్చులకు పోకండి, నాకు ఇవన్నీ ఇష్టం లేదు. మీరు బంగారం కొనండి, పర్వాలేదు. లేదు, డబ్బు నా చేతికి ఇవ్వండి, బ్యాంక్ లో వేస్తాను. అంతేగాని మీ సంపాదన అంతా తీసుకొచ్చి టేబుళ్లకు, సోఫాలకు, చీరలకు, దుప్పట్లకు, దిండ్లకు పెడితే రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళ కోసం ఏం చేయగలుగుతాం, మన కోసం ఏం దాచుకోగలుగుతాం? ఏ మనిషి అయినా ఆలోచించాల్సింది ఈ రోజు గురించి కాదండి, రేపటి గురించి.